నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు ఒక క్లయింట్ అంటే మీతో ప్రొడిక్షన్స్ అందుకున్న వాళ్ళు తమ రివ్యూని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామండి? మాట్లాడతాం. అసలు వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారు, అసలు ఏంటి అనేది మాట్లాడదాము. హలో. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. సో తనిష్క గారు మీకు ఎలా తెలుసు? మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎట్లాంటి రెమెడీస్ తనిష్క గారు ఇచ్చారు? అసలు ఇప్పుడు మీ రివ్యూ ఏంటండి? నాతో పంచుకుంటారా? ఓకే అండి. చెప్పండి. పంచుకుంటా అండి. అది ఆహా. మేడం వల్ల చాలా అంటే మా సిస్టర్స్ కానీ ఇంకాని చాలా బెనిఫిట్ అయ్యామండి. బ్యూటిఫుల్. యాక్చువల్లీ అది యూట్యూబ్ లో చూసారు, మా మ్మ్. సిస్టర్ చూసారు. సో తను మేడం ని అప్రోచ్ అయ్యి చూయించుకున్నారు. సో మాకు సజెస్ట్ చేస్తే మేము చూయించుకున్నాము. మా ఇద్దరు సిస్టర్స్ చూయించుకున్నారండి. వాళ్ళ మ్మ్. లైఫ్ లో అప్పుడు ఆ టైంలో కెరీర్ విషయంలో కానీ మనీ స్టెబిలిటీ విషయంలో, హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ లో వాళ్ళు చాలా టెన్షన్ లో ఉన్నారు. సో మేడమ్ చూసేసి కొన్ని దోష పరిహారాలు అవి చెప్పారు. అంటే వాళ్ళు కొన్ని పూజలు చేయించారు. మేడం అప్రోచ్ అయ్యి మేము తర్వాత కన్సల్ట్ అయ్యాక మేడం ఆ దోష పరిహారం చేయించారు. అండ్ మాకు కూడా కొన్ని సజెస్ట్ చేశారు, ఇంట్లో మీరు కూడా చేసుకోవాలి. సో రైట్. అంటే మనది వంతు కృషి కూడా ఉండాలి. Yeah. మేము చేస్తాము, కానీ మీ వంతు భక్తి ఇవన్నీ కూడా ఉండాలి అనేసి కరెక్ట్. మా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు చెప్పిన పరిహారాలన్నీ చేసుకున్నారండి. మా పెద్ద సిస్టర్ అయితే తను హెల్త్ విషయంలో చాలా సఫర్ అవుతుండే, డయాబెటీస్ అండ్ నర్వ్ పెయిన్స్ ఇవన్నీ. తను చాలా హెల్తీగా అయ్యారు, తర్వాత యాక్టివ్ అయ్యారు. మా ఇంకొక సిస్టర్ తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ తను డైవర్స్ విషయంలో కోర్ట్ కేసెస్, అత్త వల్ల పాప కస్టడీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తనకు ఉన్నాయి. ఇది చేయించుకున్న విత్ ఇన్ ఒక 1.5 month లోనే కస్టడీ కేసు కొట్టేశారు. సో తను బ్యాక్ వచ్చేసింది అనమాట. పాప అది కేసు నుంచి బెనిఫిట్ అయిపోయింది. బ్యూటిఫుల్. ఇంకా కెరీర్ విషయంలో కూడా తను 3-4 years నుంచి సఫర్ అవుతున్న. జాబ్ విషయంలో జాబ్ స్ట్రెస్, తను ఓన్ గా సెటప్ పెట్టుకోవాలి, ఓన్ గా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ధైర్యము, మోటివేషన్ తనకి రాకపోయేది. సో ఇది చేశాక తను చాలా మోటివేట్ అయింది. చాలా అంటే ధైర్యం తెచ్చుకుంది. లైఫ్ ని లీడ్ చేయాలి, ఒకరి కింద ఏంటి చేయడం, నా ఓన్ గా నేను రన్ చేసుకోవాలి బిజినెస్ అన్న మోటివేషన్ తో తను ముందుకెళ్ళింది. అండ్ ఆ మోటివేషన్ తోటి వెళ్ళినా కూడా తను ఇప్పుడు మంచి గుడ్ రిజల్ట్ అనే చూస్తుంది ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో బోత్ ఆర్ రియల్లీ బెనిఫిటెడ్ అండి. మా సిస్టర్స్ ది చూసాక నేను కూడా మేడం తో చూయించుకున్నాను. మావి కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఇంట్లో కొంచెం అంటే మా ఫైనాన్షియల్ ఇష్యూస్ వాటి కోసమని చేయిస్తున్నాము. మాకు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. రిజల్ట్ ఏమైనా స్టార్ట్ అయిందా? రిజల్ట్ స్టార్ట్ అయిందండి. అంటే ఫైనాన్షియల్ పరంగా అంటే కొంచెము ఎనిమీస్ అట్లా ఉండడము, వాళ్ళ నుంచి వచ్చే బ్యాడ్ నెగటివిటీ నుంచి నాకైతే కొంచెం చాలా బెటర్ అనిపిస్తుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అదే అండి. మీరు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారా తనిష్క గారిని? ఖచ్చితంగా అండి. మా ఫ్యామిలీలో 2-3 సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు మా సిస్టర్ ఉంది. మా సిస్టర్ తన ఇంకొక సిస్టర్ కి నాకు సజెస్ట్ చేసింది. మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్ లో ఇన్ లాస్ లో వాళ్ళకి సజెస్ట్ చేసింది. చాలా మంది బెనిఫిట్ చూసారని. అంటే మన లైఫ్ లో వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని చాలా చిన్నగా వెళ్ళిపోయేటట్టు దాన్ని మనం ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా అది హెల్ప్ చేస్తుంది అనేది ఏదైనా నమ్మకం అండి. మనం పూర్తి నమ్మకం పెడితేనే అది మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఆ నమ్మకం వల్లనే మనకు అన్ని జరుగుతాయి. అంటే ఒకసారి నమ్మి మనం ముందుకెళ్తే మాత్రం మేడం వల్ల జరిగేది మాత్రం మంచి అండి. చాలా మనం ఏదో అన్ని పూజలు చేస్తుంటాము, ఎంతో జ్యోతిష్యాలు చూపిస్తుంటాము, అదని ఇదని డబ్బులు ఖర్చు పెడుతుంటాం. బట్ లైఫ్ లో మన మేజర్ ప్రాబ్లం ఏంటి, మన జాతకంలో ప్రాబ్లం ఏంటి, మన పూర్వ కర్మలు ఏంటి, ఇవన్నిటినీ వాళ్ళు చూసి
చాలా డీప్ గా చేస్తారండి పూజలు. మాకు అయితే మేము ఇంతమంది చేయించుకున్నాం కదా, మాకు అదే అర్థమైంది. మనకు తెలియని కూడా ఇంకొకటి ఉంది. ఇట్లాంటివి ఉంటాయి కర్మలు, వీటికి చేసుకోవాలి. డెఫినెట్లీ. ఫ్యామిలీస్ లో రన్ అయితుంటాయి. వాటి నుంచి కూడా మనము విముక్తి తెచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ మాత్రం మేడం చూసాకనే అర్థమైందండి. మేడం బాగా రెస్పాన్స్ ఇస్తారు. తను జాగ్రత్తగా ఉండి అంటే అందరికి మాకు దగ్గరుండి చేసుకోండి ఇలా అనేసని చెప్తుంటారు. ఎప్పుడు Beautiful. కాంటాక్ట్ లో ఉంటారు. బ్యూటిఫుల్ అండి. ఆ! అయితే ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు హ్మ్. మేడం కి మీరు జాతకం ఇచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏంటో మేడమే చెప్పారా? లేకపోతే మీరేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేసారా? లేదండి. మేడమే చెప్పారండి. రైట్. రైట్. మా మేడం అంటే డేట్, టైమ్‌తో సహా చెప్పేస్తున్నారు. యాహ్! ఈ ఇయర్ ఎగ్జాక్ట్‌లీ. లో ఈ ఈ మంత్ లో మీకు ఈ ప్రాబ్లమ్ అయ్యింది. నాకు కూడా మీ నాకు మీ లైవ్‌లో చెప్పారు జాతకం. నాకు కూడా అలాగే చెప్పారు. ఐ అదే వాస్ లైక్ అంటే నాదనే కాదు, మా ఆ! హస్బెండ్ వాళ్ళ యాహ్! దాంట్లోంచి కూడా చెప్పారు. ఈవెన్ మా దాంట్లో కూడా రైట్. నీకెవరు ఎనిమీస్, నీకేదైతే పడుతుంది, నీకు ఈ టైంలో బాలేదు, ఆ టైంలో నువ్వు సఫర్ అయ్యావు, ఈ టైంలో గుడ్ ఉన్నది అని తను ఇయర్ అండ్ పాయింట్ ఆఫ్ టైమ్‌తో సహా చెప్తున్నారండి. కరెక్ట్. 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 నాకు తెలుసది. అది మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసారా అని ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి నేను ఎక్స్‌పీరియన్స్ ఐ చేశాను. జస్ట్ వాంటెడ్ టు మేమందరము నో. ఎక్స్‌పీరియన్స్ యాహ్! చేశామండి. యాహ్! తను అక్యురేట్‌గా ఇలా అక్యురేట్. టైమ్ యాహ్! పాయింట్ ఆఫ్ టైమ్‌లో చెప్పేస్తున్నారు. 100%. 100%. ఈ టైంలో ఇది జరుగుతుంది అనేసని. రైట్. 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 థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నారు. నేనిలా అడగడానికి గల కారణం ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ది డే ఇదొక గ్రాటిట్యూడ్ చూపించిన విధం హ్మ్. కూడా అవుతుంది. అలాగే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు చాలా మంది. అవును మేడం. చాలా వాళ్ళకి మందికి యాహ్! ఈ ఈ ఈ మ్యాటర్‌లో చాలా మందికి ఒక యాహ్! వే దొరకదు. ఎగ్జాక్ట్‌లీ. అన్నెసెసరీ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర తిరగడం, డబ్బులు ఎగ్జాక్ట్‌లీ. పాడు చేసుకోవడం, మళ్ళీ అదే ప్రాబ్లమ్‌తో సఫర్ అవ్వడము. ఎగ్జాక్ట్‌లీ. అందుకే అది ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే, ఒక కన్‌ఫ్యూజన్‌కి మనం తెరదించాలి అనంటే, మనం హ్మ్. ప్రాపర్‌గా డ్రైవ్ చేయాలి అనేది నా థాట్ ప్రాసెస్. అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. మీరు అడిగిన వెంటనే మేడం. మీ ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో వెరీ మచ్ అండి. హావ్ ఎ బ్యూటిఫుల్ టైమ్ అహెడ్. థాంక్ యూ మేడం. యాహ్! బాయ్ థాంక్ అండి. యూ. నాకు కూడా నాది అన్ని షేర్ చేసుకున్నందుకు, మా సిస్టర్ వాళ్ళ యాహ్! వి మేడం వల్ల జరిగిన మంచి షేర్ చేసుకోగలుగుతున్నందుకు యాహ్! నేను కూడా మీకు థాంక్స్ చెప్తున్నా మేడం. ఎనీ టైమ్ అండి. ఎనీ థాంక్ యూ. టైమ్. థాంక్ యూ. యాహ్! యాహ్! ఎంత బ్యూటిఫుల్‌గా తమ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు అసలు ఎంత తనిష్క్. తిరిగారు వీళ్ళ హ్మ్. సిస్టర్స్. హ్మ్. ఒక 50 ఆస్ట్రాలజిస్ట్ పైన వెళ్ళి ఉండని చెప్పారు. అంత అరెరెరె! ఆమెకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. జ్యోతిష్యం వచ్చు ఆమె వాళ్ళ సిస్టర్‌కి. అంటే వాళ్ళ ఎల్డర్ సిస్టర్‌కి. ఆమెకు ప్రాణిక్ హీలింగ్ కూడా వచ్చు. సో, బట్ ఆమె కొన్ని హీల్ చేసుకుంటూ ఉన్నారు. బట్ హ్మ్. అప్పుడు కూడా ఆమెకు సెట్ అవ్వలేదు. హ్మ్. బట్ దీనికి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి జస్ట్ నా ప్రోగ్రామ్ చూసారు. వీళ్ళు చాలా మంది రిఫరెన్స్ కూడా ఇచ్చున్నారు. వీళ్ళ రైట్. సిస్టర్ ఇంకా వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఉన్నారు కదా! రైట్. ఆమె చాలా మందికి చెప్పారు. వాళ్ళ కొలీగ్స్ అందరికి కూడా చెప్పారు. బ్యూటిఫుల్. చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు ఒక బిజినెస్ నడిపిస్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా! హ్మ్. వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్ అండి. అందుకే ఇప్పుడు నేను ఇవి చేయటానికి గల కారణము కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా మంది ఏంటంటే అసలు నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు. అవును. జ్యోతిష్యం లేదు, అది లేదు, ఇది లేదు అని. అంటే ఎవరిదో తప్పు అని నేను చెప్పట్లేదు ఇక్కడ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా సబ్జెక్ట్ ఇది ఒక కరెక్ట్. పెద్ద సబ్జెక్ట్. అవును. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళు అవునండి. ఒక్కొక్కలా ప్రెడిక్ట్ చేస్తారు. సరే. బట్ మనకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకి ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ అవుతారు. అసలు మీరు అనేది ఎంత నా మందిలో నమ్మకం. నేను ఒకే విషయం చెప్తానమ్మా. హ్మ్. జ్యోతిష్యం లేదు అని అననే కూడదు. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు పామిస్ట్రీ నాకు రాదు. పామ్ రీడింగ్ రాదు. హ్మ్. కానీ అది లేదని నేను ఎలా మీకు చెప్పగలుగుతాను? తెలీదు రాదు. తెలియకపోతే రాదని కాదు కదా! రాదని కాదు ఉండొచ్చు. హ్మ్. అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటేనే హ్మ్. ఒక మంచి అస్ట్రాలజర్ దగ్గర వెళ్తారు డెఫినెట్లీ. కదా! డెఫినెట్లీ. సో, అప్పుడే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతది. డెఫినెట్లీ. అంతే డెఫినెట్లీ. వేరేం లేదు ఇదంతా. చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళకి అవును. హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మేడం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1-2 డేస్ లోనే అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి చాలా అందుబాటులోనే ఉంటారు మేడం. ఒకసారి డెఫినెట్ గా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.